కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర్ని ప్రముఖ సినీ నటుడు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో కూతురు నటి శ్రీదేవి ఇతర కుటుంబ సభ్యులతో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రాలు సత్కరించారు. ఆలయం వెలుపల విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ దేవుని పిలుపు లేనిదే తిరుమలకు రాలేమని అన్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. చాలా మంచి దర్శన భాగ్యం కలిగిందని చెప్పారు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. అనంతరం శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ చాలా రోజుల అనంతరం స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే అనేక సినిమాలు రానున్నాయని తెలియజేశారు. సుందరకాండ సినిమా విడుదల కానుందని, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. பெருமாளை தரிசனம் பண்ணோம். பெருமாள் அழைக்காம இங்க வர முடியாது. ரொம்ப நாளாச்சு பெருமாள் இப்போ கூப்பிட்டு அழைப்பு விடுத்திருந்தார். அருமையான தரிசனம். எல்லாரும் நல்லா இருக்கணும். இந்த நாட்டில் இருக்கிற எல்லாருமே நல்லா இருக்கணும். దేవుడు దయ చేశారు, ఆశీర్వాదం చేశారు. అందరికి నమస్కారం అండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ స్వామివారి దర్శనం చూసిన దానికి. ఎప్పుడు వస్తుంటాము ఫ్యామిలీగా ఇక్కడ, సో ఇవాళ దర్శనం చాలా బాగా జరిగింది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ త్వరలో సినిమాలు రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ సుందరకాండ అన్నది వస్తుంది నారా రోహిత్ గారితో. సో చాలా వెయిటింగ్, మళ్ళీ సినిమాలు వచ్చి రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ఫుల్ గా మంచి సినిమాలు చేయాలి అనేది. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అండి. అందరూ బాగుండాలి.